హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజీకే స్టోరీస్. ఈరోజు మేము శ్రీకాళహస్తి వెళ్తున్నాం. శ్రీకాళహస్తి ఎలా ఉంది, తిరుపతి నుంచి ఎంత దూరం, అక్కడ ఏమేమి పూజలు జరుగుతాయి అంటే దోష నివారణ పూజలు జరుగుతాయి కదా. సర్పదోషం ఉన్న వాళ్ళకు ఇంకా ఏం దోషాలు ఉన్నా కానీ అక్కడికే వెళ్ళి పూజలు చేయించుకుంటారు. అది మొత్తం డీటెయిల్గా మీకు చెప్తాను. ఫాలో అవ్వండి, స్కిప్ చేయకుండా చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఇదే దారి, ఈ నుంచి వెళ్తున్నాం మనం. చూడండి, ఇప్పుడైతే మనం నడుచుకుంటూ వెళ్తాం. ఈ నుంచి ఇదే దారి. చూడండి, ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఈ నుంచి దగ్గరనే ఉంటుంది బస్ స్టాండ్. జస్ట్ ఒక 1 కిలోమీటర్ కూడా ఉంటుంది, హాఫ్ కిలోమీటర్కి అంతే. ఈ నుంచి వెళ్ళొచ్చు డైరెక్ట్. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి బస్ స్టాండ్కి 2 మెంబర్స్కి 130 రూపీస్ తీసుకున్నారు. అంటే ఈచ్ పర్సన్కి 65 రూపీస్ అన్నమాట. లోకల్ బస్సెస్ ప్రిఫర్ చేయండి రాదర్ దెన్ జీప్స్ అన్నమాట. స్టార్ట్ అయింది ఇప్పుడే తిరుపతి బస్ స్టాండ్ నుంచి. తిరుపతి బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. సో ఇక బస్ స్టాండ్ ఇదే అండి, చూడండి. ఇక్కడ బస్సు ఇక్కడనే ఆపుతుంది. ఇక్కడ ఆపినాక మనం నేరుగా ఇట్లా ఇటు వెళ్ళిపోవాలి, ఈ గల్లీలోకి వెళ్ళాలి. మేము దిగిన వెంటనే మంచిగా తృప్తిగా తిన్నాం, బిర్యానీ తిన్నాం. ఇక ఇందులోనే చాలా బాగుంది అసలు. ఇందులో బాగుంది, మంచిగా ఉంది, నీట్గా చేసారు, టేస్ట్ ఉంది. 60 రూపీసే వెజ్ బిర్యానీ. మీరు ఏమైనా తినాలనుకుంటే ఇక్కడికి వచ్చి తినండి ఇగో ఇందులో. ఓకే, ఇక మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతాం. ఇటు సైడ్ చూడండి, ఇగో ఇట్లా వెళ్ళాలి ఇటు సైడ్. మనం ఈ నుంచి అక్కడ బస్ ఆగిందా, అక్కడి నుంచి ఇటే రావాలి రైట్ సైడ్కి. రైట్ సైడ్కి వస్తే మనకు ఇక్కడ గల్లీ ఉంటుంది. గల్లీ అంటే గల్లీ ఏం కాదు కానీ రోడ్డు ఉంది ఇక్కడ, మరి మెయిన్ రోడే అనుకుంటా. ఇది మరీ దారుణంగా ఉంది తెలుసా, ఊరైతే అంత ఎటేటో ఉంది. ఇక చూడండి, ఇగో మంచిగా బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ కింద వాటర్ ఉన్నాయి, ఈ ఫ్రెష్ వాటర్. ఇవి మరీ ఘోరంగా ఉన్నాయి వాటర్ అయితే, మరీ ఫ్రెష్ ఏం కాదు కానీ మురికి నీళ్ళు. ఇదంతా కంప్లీట్గా మురికి నీళ్ళే. చూడండి ఎట్లుందో, అంతా చెత్త చెత్త, మొత్తం మురికి నీళ్ళే. ఇక్కడ చూసుకుంటే మనకు రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఏమన్నా మీకు రూమ్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇదంతా లాడ్జ్ టైప్ ఉన్నాయి, ఏసీ నాన్ ఏసీ అన్ని రకాలుగా ఉన్నాయి. ఇక్కడ లాడ్జ్ ఉన్నాయి, లేకుంటే రెసిడెన్సీ కూడా ఉన్నాయి. అన్ని రకాలుగా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రూమ్స్ అవైలబుల్. మనకు రోడ్ మీద కూడా రూమ్స్ ఉంటాయి, మీరు రోడ్ మీద కూడా చూసుకోవచ్చు రూమ్స్. ఇక్కడ వచ్చేస్తే మనకు చిన్న టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్. చూడండి, పైన హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమంతుడు మంచి పోజ్ ఇచ్చిండు. చూడండి, హనుమంతుల వారు లోపల ఉన్నారు. అండ్ పైన చూసుకుంటే స్టాచ్యూ ఉంది, హనుమంతుడు. చాలా బాగుంది స్టాచ్యూ. చూడండి, ఇక్కడ రెసిడెన్సీ ఉంది మనకు, ఎస్కేవి రెసిడెన్సీ. ఇక్కడ మీరు రూమ్ తీసుకోవచ్చు, మంచి క్లాస్గా ఉంటాయి. ఇక్కడ ముంగడికి వెళ్ళాలి. ఇంకా ఇంతకుముందు మేము వచ్చేటప్పుడైతే వర్షం బాగా పడ్డది. మేము ఎప్పుడు ఇక్కడ రీచ్ అవుతున్నాం, కాళహస్తి రీచ్ అవుతున్నాం అనగా వర్షం మొత్తం ఆగిపోయింది. చూడండి, కాళహస్తి ఓం నమ శివాయ అక్కడ రాసి ఉంది కదా, చాలా బాగుంది అసలు. చూసుకుంటే మనకు ఇక్కడ రోడ్డు ఉంది కదా, ఈ నుంచి నడుచుకుంటూ వచ్చినాం. మనకు లెఫ్ట్ సైడ్కే ఇక్కడ ఉంటుంది చూడండి రోడ్డు. అక్కడికి ముంగడికి వెళ్ళిపోయి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. అటు సైడ్ నుంచి మనకు అటు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇది అవతల సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఇదంతా ముంగడికి ఎంట్రన్స్ ఉంటుంది. చూడండి, పైన మంచిగా ఉంది కదా. ఇటు చూసుకుంటే మనకి ఇంకా రోడ్డు ఉంటుంది, అక్కడ ఇంకా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మీరు చూడండి, అక్కడ చూడండి శివుడు పార్వతి అక్కడ ఉన్నారు. చూడండి, చాలా బాగుంది కదా. అక్కడికి వెళ్దాం మనం. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళిపోదాం. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అది చూడండి, ముంగట నడుస్తుంది. కొంచెం ముంగడిగా నడవాలి. ఇంకా అక్కడ మనకు ముంగట కూడా రెస్ట్. ఐ థింక్ ఇది పాతది అనుకుంటా, చాలా పాతది. చూడ్డానికి కూడా అట్లనే ఉంది. కనిపిస్తుంది.
ఇక చూడండి బయట నుంచి లోపల చూడండి ఒకసారి. అక్కడ ముంగట గోపురం ఉంది పైన. మనం ఇటు నుంచి నడుచుకుంటూ వచ్చినాం కదా, ఇక్కడ చూసుకుంటే మనకు రైట్ సైడ్కే గాంధీ తాత ఉన్నాడు చూడండి. గాంధీ తాతది స్టాచ్యూ ఇక్కడ పెట్టారు. ఇట్లా రాగానే మనకు ఇక్కడ చూడండి ఓం నమ శివాయ అని చెప్పేసి ఇదే ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది, ఇక్కడ కూడా ఎంట్రన్స్ ఉంది. ఇది ఏంటిది అనేది నాకు తెలియదు కానీ ఒక్కోసారి నేను వెళ్ళి కనుక్కుంటాను. చూడండి ఇక్కడనే శ్రీ గజనాన గణపతి స్వామి ఆలయం అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది. చూడండి గణపతి స్వామి ఇక్కడనే ఉన్నాడు, ఈ లోపల ఉంటాడు. ఇక్కడ ముంగడికి వచ్చినాక చూడండి ఇక్కడ శివలింగం ఉంది. ఇక్కడ మనకు విగ్రహం కూడా ఉంది. చూడండి గుడి లోపలికి వచ్చినాక మనకి ఇది ఎంట్రన్స్ అన్నట్టు. ఇది గోపురం, గుడి లోపలికి ఇది. సో ఇక్కడ మనకు అన్నీ కొనుక్కోవడానికి ఉంటాయి, సేలింగ్ చేయడానికి. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి టెంపుల్ చూడండి ఇగో ఇట్లా ఉంటుంది. లోపల చూపించద్దు, చూడండి బయట నుంచి టెంపుల్ ఇలా ఉంటుంది. ఇక్కడ పెద్ద చెట్టు ఉంది చూడండి, పెద్ద చెట్టు. ఇక్కడ కూడా మొక్కుతారు. ఇక్కడ చాలా దేవుళ్ళు ఉన్నారు, అన్ని దేవుళ్ళు ఉన్నాయి. చూడండి అన్నపూర్ణ అమ్మవారు మనకి ఇక్కడ ఉన్నారు. చూడండి అన్నపూర్ణ అమ్మవారు అక్కడ ఉన్నారు. చూడండి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు సైడ్కి. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వినాయకుడు ఉన్నాడు, చెట్టు దగ్గర కింద ఉన్నాడు. పెద్ద చెట్టు, చాలా బాగుంది చెట్టు. ఇది ఎన్ని సంవత్సరాల కింద. చూడండి ఇక్కడ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంది. ఈ లోపలికి వెళ్తే మనకు దేవుడు ఉంటాడు, శివుడు. సో ఇదంతా నేను బయట నుంచి చూపిస్తున్నాను. లోపల నాటర్లో బయట ఇలా ఉంటుంది చూడండి. చూడండి ఇక్కడ వీరభద్ర స్వామి దేవాలయం ఉంది. చూడండి ఇట్లా ఉంటుంది టెంపుల్. లోపల అయ్యగారు ఉన్నారు, ఇక్కడ తీయద్దు వాస్తవానికి. చూడండి ఇక్కడ త్రిశూలం ఉంది, అమ్మవారు అక్కడ ఉన్నారు, వీరభద్ర స్వామి అక్కడ ఉన్నాడు. చూడండి త్రిశూలం ఉంది ఇక్కడ. ఇక్కడ సప్త గోశాల ఉంది చూడండి, సప్త గోశాల. ఇక్కడ గోమాతలు ఉన్నాయి. ముంగట చూసుకుంటే మనకు దేవాలయం ఉంది చూడండి. ఇక్కడనే గోశాల ముంగటనే తాగునీరు ఉంది చూడండి. మనం ఇక్కడి నుంచి వచ్చినాం, అక్కడ ఎంట్రెన్స్ కదా చూడండి, అక్కడ ఎంట్రెన్స్. అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చినాం. ఆన్లైన్ దర్శనం కౌంటర్ ఇది. ఇక్కడ మీరు దర్శనం చేసుకోవడానికి ఇక్కడనే టికెట్లు తీసుకోవాలి. ఇక్కడ మనకు షాపులు అన్నీ అవైలబుల్ ఉన్నాయి, చూసుకోవచ్చు. మనం టెంపుల్కి దగ్గరనే ఉన్నాం చూడండి, ముంగట్నే. ఇక్కడ మనం మొబైల్ డిపాజిట్ చేయాలి చూడండి. మొబైల్ అక్కడ ఇవ్వాలి, లగేజ్ మొబైల్ అన్నీ అక్కడనే ఇవ్వాలి. ఇక్కడ చూడండి రూమ్ టైపు, ఇంకా రెంట్, జిఎస్టీ, టోటల్ అని చెప్పేసి ఏమేమో ఉన్నాయి. ఓకే, రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే మనకు చిన్న టెంపుల్ ఉంది పక్కకే, వినాయక టెంపుల్. ఇది చిన్న వినాయక టెంపుల్ చూడండి. ఇక్కడనే దీపాలు ముట్టిస్తున్నారు. దీపాలు ముట్టిస్తున్నారు అక్కడ. ఇట్లా పెట్టాలి. పెట్టినాక దాన్ని వేస్తే కథ కుడుతుంది. ఇక చూడండి
భలే ఉంది కదా. నైట్ చూడండి సినారియో ఎట్లా ఉందో. ఇక్కడ షాప్స్ ఉన్నాయి, ఇంకా మంచిగా లైటింగ్స్తో మంచిగా సూపర్గా ఉంది. ఇదే మొబైల్ కౌంటర్. ఇక్కడ మొబైల్ను లేకుంటే లగేజ్ కూడా పెట్టచ్చు. చూడండి ఇక్కడి నుంచి రావాలి. నైట్ చూడండి ఎంట్రన్స్ గోపురం. ఇంతకుముందు ఎంట్రన్స్ చూపించాను కదా, అది ఈవినింగ్. ఇది వచ్చేసి నైట్. చాలా బాగుంది కదా. ఇక చూడండి 10-15 రూపీస్తోని మనకి ఇక్కడ అన్ని బొమ్మలు ఉన్నాయి. ఏదైనా కొనుక్కోవచ్చు. ఒక బొమ్మలే కాదు, రకరకాలే ఉన్నాయి. చూపిస్తాను చూడండి. ఇంకో ఇవన్నీ బొమ్మలే. ఇక్కడ గాజులు ఉన్నాయి, ఇక బాల్స్. చూడండి నైట్ సినారియో ఎట్లా ఉందో. ఇందులోకి వెళ్ళే లోపలికి వెళ్ళాలి దర్శనానికి. ఇప్పుడు వర్షం పడుతుంది, ఇప్పుడు కంప్లీట్గా వర్షం పడుతుంది. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు ఈ గుడి నుంచి మనం బయటకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ వచ్చినాక చూడండి నేను తీసుకెళ్తా. ఈ గుడి ఉంది కదా, ఈ గుడి దగ్గరికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్ళాలి. చూడండి ఇదే గుడి ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాలి. చూడండి లోపలికి వచ్చినాక ఇట్లా ఉంటుంది. చూడండి మనం లోపలికి వచ్చినాం. ఒక్కసారి చూడండి, శ్రీకాళహస్తి దేవస్థానం. మనం లోపలికి వచ్చేసినాం. చూడండి ఎట్లా ఉందో. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి చాలా బాగుంది. ఓం నమ శివాయ. ఇక దగ్గర నుంచి కూడా చూపిస్తాను. మనకు విశాలంగా ఉంది, ఇక్కడ చాలా స్పేస్ ఉంది. ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే ఇతను ఎవరు ఒకసారి చూద్దాం దగ్గర నుంచి. చూడండి స్టేట్లో ఉన్నాడు కదా, ఇతని పేరు వచ్చేసి శ్రీ చింత విశ్వేశ్వరరావు. అసలు ఎవరో తెలియదు కానీ అసలు చూడండి, శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహ విష్కరణ. కృష్ణదేవరాయలు చాలా బాగుంది. అసలు దూరం నుంచి చూస్తున్న గోపురం ఎంత బాగుంది. సైడ్కి చూస్తే ఎప్పుడు నిర్మించారు అనేది కూడా మనకు ఇక్కడ ఉంది. మొత్తం గార్డెన్ టైప్ ఉంది, కంప్లీట్గా గార్డెన్ చేసేసిండు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. దానికంటే ముందు నేను ఒకసారి ఆర్కిటెక్చర్ కూడా చూపిస్తాను దగ్గర నుంచి, అంటే ఎట్లా ఉంది అనేది ఒకసారి చూద్దాం ముట్టుకొని. బాగుంది, మొత్తం కంప్లీట్గా కట్అవుట్తో ఉంది. స్ట్రేట్గా వెళ్తే ఇక్కడ ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఇది వెనక వైపు మనం చూసుకుంటే చూడండి, మొత్తం వెనక వైపు ఇది అంతా. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, ఒకసారి చూపిస్తాను చూడండి. ప్రోగ్రామ్ ఉంది అక్కడ. గుడి దగ్గర నుంచి ఇట్లా నేరుగా నడుచుకుంటూ రావాలి. ఇట్లా స్ట్రేట్గా వెళ్ళాలి. స్ట్రేట్గా వెళ్తే మనం అక్కడ గుడి ఉంది చూసారా, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ చూడండి హనుమాన్ గుడి ఉంది, చిన్న హనుమాన్ గుడి, రాముని గుడి సారీ గైస్. ఇప్పుడు చూడండి మనం పైకి వెళ్తున్నాము అక్కడికి. అక్కడ శివుడు ఉంటాడు, చాలా బాగుంటుంది స్టాచ్యూ పెద్దది. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నా చూడండి. ఇగో ఎక్కడున్నాము, అక్కడ పోతుందా నడుచుకుంటా. ఇట్లా వెళ్తున్నాం, ఇక ముంగడికి వెళ్ళాలి. వెళ్తూ ఉంటే మనకు పైన అక్కడ శివుంది స్టాచ్యూ ఉంటుంది, చాలా పెద్ద స్టాచ్యూ ఉంటుంది. అక్కడికి వెళ్దాము ఇప్పుడు. లైటింగ్స్ చాలా బాగుంటాయి నైట్ అయితే. ఇక్కడ నైట్ మొత్తం లైటింగ్స్ పెట్టినారు, కార్తీక మాసం కదా. సో ఇక కార్తీక మాసం అయిపోయేదాకా లైట్స్ ఉంటా ఉంటాయి ఇట్లనే. ఇక్కడ చూడండి సార్ నటరాజ స్వామిని చూడండి, శివుడు డాన్స్ చేస్తున్న రూపం. లైటింగ్స్తో నింపేసారు మొత్తం. చూడండి గైస్, మాకు పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండే. ఎందుకనేది నేను చెప్తాను. రూమ్కి వెళ్ళినాక మొత్తం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం మనం. చూడండి ఈ నుంచి దూరం నుంచి తీస్తున్నాను, అసలు ఏం క్లియర్గా లేదు కదా. చూడండి శివపార్వతులు
అక్కడ దానికి వెళ్ళి వీడియో చేద్దామని అనుకున్నాం. బట్ అక్కడ నాట్ అలౌ అంటే ఇప్పుడు అలౌ లేదని అంటున్నారు. మనకు ఓన్లీ 5 వరకే ఉంటుంది. బట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి గైస్, ఈ నుంచి చాలా క్లియర్ కనబడుతుంది మాకైతే దూరం నుంచి. కానీ ఈ మాత్రం చూపిస్తాను, ఇంతకంటే ఏం చేయరాదు. చూడండి, ఇక్కడనే చూడండి, ఓం నమ శివాయ.